మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. కాగా చేయనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అని నరికి నీ అద్దం నుండి పారవేయి. నీ చెయ్యి నుండి అభ్యంతరపరిస్తే, చెయ్యి అంటే దేహంలో ఉన్న ఒక అవయవం, ఒక పార్ట్. మరి నీ చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీ అద్దం నుండి పారవేయి. నీ రెండు చేతులను కలిగి రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలోనికి పడవేయబడుట కంటే. యేసుప్రభువు గారు ఏమంటున్నారు? నీ చేయి నుండి అభ్యంతరపరుస్తుందా పరలోకానికి రాకుండా? నీ కాలు నుండి అభ్యంతరపరుస్తుందా పరలోకానికి రాకుండా? ఆ కాలు నరికేసుకొని అయినా సరే నువ్వు పరలోకానికి రావడానికి ప్రయత్నం చేయి. కుంటోడుగానైనా సరే పరలోకానికి రా అంటున్నాడు. అదేంటండి ఇక్కడ సందర్భంలో మీనింగ్ ఏంటంటే, కాలు నరికేసుకోమంటే నిజంగా కత్తి తీసుకొని కాలు నరికేసుకోమని కాదు, చేయి నరికేసుకోమంటే కత్తితో చేయి నరికేసుకోమని. ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది దేవుని పని చేయకుండా. కాబట్టి ఆ పనిని మానేసి దేవుని పనిలో నీ చేతులను ఉపయోగించు. దేవుని పని కోసం నీ పాదాలు ఉపయోగించు. మీ పాదాలు ఉపయోగించారు, అందుకని ఇక్కడికి వచ్చారు మీరు. అవునా? ఏం వెళ్తాలని నీ పెళ్లిలు ఉన్నారనుకోండి, నీ పాదం నిన్ను అభ్యంతరపరిచింది. అవునా? కాబట్టి మీ అవయవాలు మిమ్మల్ని అభ్యంతరపరుస్తాయంటే అభ్యంతరపరుస్తాయి. ఇంట్లో టీవీ కనబడతా ఉంది, సినిమా వస్తుంది, ఇప్పుడు ఏం వెళ్తాంలే ప్రార్థన కానీ అసలు వెళ్ళిపోయామనుకో. ఇప్పుడు నిన్ను అభ్యంతరపరిచింది ఏంటి? నీ కళ్ళను అభ్యంతరపరిచేయి రాకుండా. కాబట్టి ఆ కళ్ళను పీకేసుకోమన్నాడు అని అంటే కళ్ళు పీకేసుకుంటే బైబిల్ అవ్వలేవు. కాబట్టి కళ్ళు పీకేసుకోవడం కాదు, టీవీ కట్టేసేసి ప్రార్థనకి రా అని అర్థం.